ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా ప్రభు ఆయన కృపా రెక్కల నీడలో దాచి కాచి బలపరిచి భద్రపరిచి ఆయన మన ఎడల చూపుతున్న వాత్సల్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, ఒక చిన్న ప్రకటన. అక్టోబర్ 13వ తేదీన ఆదివారం సాయంకాలం 6 గంటలకి దుబాయ్లో ఒక చర్చి వార్షికోత్సవ కూడికలో నేను పాలు పొందబోతున్నాను. దుబాయ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రియులందరికీ ఈ సమాచారాన్ని మీరు అందించండి. గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దుబాయ్లో ఉన్న లివింగ్ క్రైస్ట్ చర్చ్, గుర్తుపెట్టుకోండి, లివింగ్ క్రైస్ట్ చర్చ్, ఆ సంఘాన్ని పాలపర్తి సురేష్ బాబు గారు కొంతకాలంగా నడిపిస్తున్నారు. నాకు తెలిసి గత 10 సంవత్సరాలుగా నేను, నాతో ఉన్న సేవకులు ప్రతి ఏడాది వార్షికోత్సవ కూడికలో పాలు పొందుతూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 13వ తేదీన ఆదివారం సాయంకాలం సరిగ్గా 6 గంటలకి, మీకు తెలుసు దుబాయ్లో ఔద్ మెహతా అనే ప్రాంతంలో పాకిస్తాన్ ఆడిటోరియం హాల్లో ఈ పాలపర్తి సురేష్ బాబు గారు నిర్వహిస్తూ ఉన్న లివింగ్ క్రైస్ట్ చర్చ్ 15వ వార్షికోత్సవ కూడిక జరగబోతుంది. నేను, నాతో పాటు మరికొంతమంది సేవకులు ఆ సభలో పాలు పొందబోతున్నాం. దయచేసి దుబాయ్, అబుదాబి, అలైన్, రాసల్ ఖైమా, ఫుజారా, షార్జా ఆ ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులందరికీ సమాచారాన్ని తెలియపరచండి. నేను, నాతో పాటు సేవకులు వస్తున్నాం. చక్కని ఆత్మ సంబంధమైన స్తుతి ఆరాధనలు, వార్షికోత్సవ కూడిక సందర్భంలో దైవ వర్తమానాన్ని కూడా అందించి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాను. తప్పనిసరిగా లివింగ్ క్రైస్ట్ చర్చ్ 15వ వార్షికోత్సవ కూడిక అక్టోబర్ 13వ తేదీన ఔద్ మెహతా ఆ చోట పాకిస్తాన్ ఆడిటోరియం హాల్లో జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ వారు ఆహ్వానిస్తున్నారు. తప్పనిసరిగా కుటుంబాలుగా పాలు పొందండి. దైవ సందేశాన్ని విని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఇశ్రాయేలు పరిశుద్ధుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.